ఒకరోజు కుక్క గాడిద పరుగు పందెం పెట్టుకుంటాయి. ఎవరు గెలిస్తే సింహాసనం వాళ్ళకే అని, గెలిచిన వాళ్ళు రాజ్యం ఏలొచ్చు అని. ఈ లోపల పరుగు పందెం స్టార్ట్ అయిపోతుంది. కుక్క తన మనసులో అనుకుంటుంది, నా అంత స్పీడ్గా గాడిద అస్సలు పరిగెత్తలేదు, నేనే పరిగెడతాను, రాజ్యం అంతా నేనే వెళ్తాను, సింహాసనం నాకే దక్కుతుంది అని. కానీ కుక్కకేం తెలుసు, వీధి చివరన కుక్కల గుంపు ఉంటుంది, తన్ని గాయాల పాలు చేస్తాయని. అది ఆలోచించకుండా పరిగెడుతూనే ఉంది. కుక్కలు గాయాల పాలు చేసినా సరే ఆ గాయాల్ని లెక్క చేయకుండా పరిగెడుతూనే ఉంది. ఈ లోపల రానే వచ్చింది సింహాసనం. సింహాసనం మీద గాడిద కూర్చొని నవ్వుతూ ఉంది. చూసారా, మనిషి జీవితం కూడా అంతే. మనం ఎంత పైకి ఎదగాలన్నా కొన్ని కుక్కలు ఉంటాయి మనల్ని కిందికి లాగడానికి. అలాంటి వాళ్ళని లెక్క చేయకుండా మనం పరిగెడుతూ ఉన్నా సరే మనల్ని వెన్నుపోటు పొడుస్తూనే ఉంటారు, మనం పైకి ఎదగకుండా చూస్తూనే ఉంటారు. ఇలాంటి కుక్కల్ని మనం ఎంత దూరం ఉంచితే అంత మంచిది. ఆ కుక్కలు మన వాళ్ళే ఉంటారు, మన బంధువులే ఉంటారు. మనం పైకి ఎదగకుండా చూసే కళ్ళు మన బంధువుల కళ్ళే.